నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ప్రజా సమస్యల మీద కనీసం చర్చ జరుగుతుంది. ఇచ్చిన హామీల మీద కొంతవరకైనా చర్చ జరిగి ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తారేమో అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూసినాం. అనేకమైనటువంటి సమస్యల్ని రైతుల అంశాలు కానీ, మహిళల అంశాలు కానీ, నిరుద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, నిరుద్యోగ భృతి, ముఖ్యంగా రీఎంబర్స్మెంట్ మీద చర్చ జరుగుతుంది. కనీసం న్యాయం చేస్తారేమో అని ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటే, వాటాల పంపిణీ ఎవరి డిపార్ట్మెంట్ లో ఎంత సొమ్ము చేసుకుంటున్నారనే చర్చలు తప్ప కొన్నైనా సమస్యలు పరిష్కారం చేయాలన్న ఆలోచన కానీ, ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఇంగిత జ్ఞానం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం శోచనీయం. ఒకసారి మీరు చూసినట్లయితే మంత్రులందరూ కూడా ఈ కేబినెట్ లో నా డిపార్ట్మెంట్ కి ఎంత వాటా ఇస్తుంది, ఎన్నో డబ్బులు కేటాయించుకోవాలా, ఎంత సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతోటి చర్చ జరుపుతా ఉన్నారు తప్ప ప్రజా సమస్యల మీద పరిష్కరించాలన్న దృక్పథంతో మాత్రము ఈ కేబినెట్ చర్చ జరుగుతలేదు అనేది చాలా స్పష్టమైతా ఉన్నది. కేవలం ఇరిగేషన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని సాటిస్ఫై చేయడానికి 1000 కోట్లు, విద్యుత్లో బట్టిని సాటిస్ఫై చేయడానికి 1000 కోట్లు, ఈ రకంగా కొంతమంది మంత్రుల్ని పాసిఫై చేయడానికి వాటాల పంపకం జరిగింది తప్ప ప్రజల సమస్యల మీద, ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న దృక్పథంతో మాత్రం నిన్న జరిగినటువంటి కేబినెట్ లో కనబడకపోవడం చాలా శోచనీయం.